స్పోకెన్ ఇంగ్లీష్ 30 డేస్లో భాగంగా డే 9లో మనం క్వశ్చన్ టేబుల్ డిడ్ తోటి ఏ విధంగా అయితే మనం క్వశ్చన్స్ ఫామ్ చేయాలో చూద్దాం. డబ్ల్యూహెచ్ తోటి మనం డబ్ల్యూహెచ్లో కొన్ని చూసుకుందాం. వాట్, వై, వేర్, వెన్, విచ్, హూస్ అండ్ హౌ ప్లస్ డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 తోటి ఈ విధంగా మనం క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూసుకుంటే నువ్వు ఏం తెచ్చావు, వాట్ డిడ్ యూ బ్రింగ్, వాట్ డబ్ల్యూహెచ్ డిడ్ డు ఒక వర్బ్ టు పాస్ట్ టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ బ్రింగ్. సో నువ్వు ఏం తెచ్చావు అంటే వాట్ డిడ్ యూ బ్రింగ్, వాట్ డిడ్ యూ బ్రింగ్, నువ్వు ఏం తెచ్చావు, నువ్వు ఎందుకు వెళ్ళావు, నువ్వు ఎందుకు వెళ్ళావు, నువ్వు ఎందుకు వెళ్ళావు, వై డిడ్ యూ గో, నువ్వు ఎందుకు వెళ్ళావు, వై డిడ్ యూ గో, ఎందుకు వెళ్ళావు, నువ్వు ఎందుకు వచ్చావు, వై డిడ్ యూ కమ్, ఎందుకు చూసావు, వై డిడ్ యూ సీ, ఎందుకు తిన్నావు, వై డిడ్ యూ ఈట్, ఎందుకు చదువు, వై డిడ్ యూ రీడ్, ఎందుకు రాసావు, వై డిడ్ యూ రైట్. ఈ విధంగా వైతో తీసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా నువ్వు ఎక్కడ కొన్నావు, వే డిడ్ యూ బాయ్, ఎక్కడ చూసావు, వే డిడ్ యూ సీ, కంప్లీట్ అయ్యి ఉంటుంది, యాక్షన్ కంప్లీట్ అయి ఉంటుంది. సో ఎక్కడ రాసావు, వే డిడ్ యూ రైట్, ఎక్కడ పడుకున్నావు, వే డిడ్ యూ స్లీప్, ఓకే, ఎక్కడికి వెళ్ళావు, వే డిడ్ యూ గో. ఈ విధంగా మనం తెలుగులో ఉన్నట్టు ఇంగ్లీష్లో ఒక విధంగా వేర్ తోటి ఏ విధంగా తీసుకో, వే డిడ్ యూ ప్లస్ అక్కడ మనం బేస్ ఫామ్ యాడ్ చేసుకుంటే ఏదైనా మార్చుకోవచ్చు. వేర్ డిడ్ ఫామ్ ఫాస్ట్ కంప్లీట్ అయిపోతుంది, సబ్జెక్ట్ ప్లస్ V1 యూజ్ చేసుకోవాలి. సో ఆ విధంగా మనం వే డిడ్ యూ బై, వే డిడ్ యూ బ్రింగ్, వే డిడ్ యూ సీ ఈ విధంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నువ్వు ఎప్పుడు వచ్చావు, వెన్ డిడ్ యూ కమ్, నువ్వు ఎప్పుడు వెళ్ళావు, వెన్ డిడ్ యూ గో, ఎప్పుడు చూసావు, వెన్ డిడ్ యూ సీ, నువ్వు ఎప్పుడు తిన్నావు, వెన్ డిడ్ యూ ఈట్, నువ్వు ఎప్పుడు రాసావు, వెన్ డిడ్ యూ రైట్, నువ్వు ఎప్పుడు అటెండ్ అయ్యావు, వెన్ డిడ్ యూ అటెండ్. ఈ విధంగా వెన్ డిడ్ యూ. సో ఈ విధంగా మనం బేస్ ఫామ్ రాసుకోవాలి. నెక్స్ట్ విచ్ కలర్ డిడ్ యూ లైక్, మీకు విచ్ కలర్ డిడ్ యూ లైక్, నీకు ఏ కలర్ ఇష్టపడుతున్నావు కంప్లీట్. విచ్ కలర్ డిడ్ యూ లైక్, విచ్ డ్రెస్ డిడ్ యూ లైక్, విచ్ ఫుడ్ డిడ్ యూ లైక్. ఈ విధంగా ఏ ఆహారం ఇష్టం, నీకు ఏ కలర్ ఇష్టం, ఈ విధంగా చెప్పుకోవచ్చు. ఏ మొబైల్ అంటే నీకు ఇష్టం, విచ్ మొబైల్ డిడ్ యూ లైక్, ఇష్టపడ్డావు, ఓకే, ఒక విధంగా. నెక్స్ట్ నువ్వు ఎవరి పెన్ తీసుకొచ్చావు, హూజ్ పెన్ డిడ్ యూ బారో, నువ్వు ఎవరి పెన్ తెచ్చావు, హూజ్ డ్రెస్ డిడ్ యూ బారో. ఈ విధంగా చెప్పుకోవచ్చు. ఎవరి డ్రెస్ నువ్వు తీసుకొచ్చావు, ఈ విధంగా చెప్పుకోవచ్చు. నువ్వు ఎలా ఆడావు, హౌ డిడ్ యూ ప్లే, నువ్వు ఎలా తిన్నావు, హౌ డిడ్ యూ ఈట్, ఎలా చూసావు, హౌ డిడ్ యూ సీ, నువ్వు ఎలా వెళ్ళావు, హౌ డిడ్ యూ గో, ఎలా వచ్చావు, హౌ డిడ్ యూ కమ్. ఈ విధంగా హౌ తోటి ఆ విధంగా ఫామ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా డబ్ల్యూహెచ్ ఫామ్లో మనం ఈ విధంగా ప్రశ్నలు తయారు చేసుకోవచ్చు. ఇంకా కొన్ని చూద్దాం. ఇక్కడ ఏం గుర్తించావు, వాట్ డిడ్ యూ నోటీస్, వాట్ డిడ్ యూ నోటీస్, ఏం గుర్తించావు. నెక్స్ట్ ఎందుకు ఓపెన్ చేసావు, వై డిడ్ యూ ఓపెన్, ఎందుకు క్లోజ్ చేసావు, వై డిడ్ యూ క్లోజ్, ఓకే, ఆ విధంగా. నెక్స్ట్ ఎక్కడ పని చేసావు, వై డిడ్ యూ వర్క్, ఎక్కడ నేర్చుంటావు, వై డిడ్ యూ లీవ్, ఓకే, ఇక్కడికి పరిగెత్తావు, వై డిడ్ యూ రన్. ఈ విధంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు నువ్వు సందర్శించావు, వెన్ డిడ్ యూ విజిట్, వెన్ డిడ్ యూ విజిట్ అంటే ఎప్పుడు సందర్శించావు, వెన్ డిడ్ యూ ఓపెన్, ఎప్పుడు తెరిచావు, ఈ విధంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏ డ్రింక్ అంటే ఇష్టం, విచ్ డ్రింక్ డూ యూ లైక్, విచ్ డ్రెస్ డూ యూ లైక్, ఓకే, ఈ విధంగా చెప్పుకోవచ్చు. ఏ హీరో అంటే ఇష్టం, విచ్ హీరో డిడ్ యూ లైక్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎవరి పిక్చర్ నువ్వు గీసావు, హూజ్ పిక్చర్ డిడ్ యూ డ్రా, ఎవరు బట్టలు వేసుకున్నావు, హూజ్ డ్రెస్ డిడ్ యూ వేర్, ఈ విధంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నువ్వు ఇలా రాసావు, హౌ డిడ్ యూ రైట్, ఇలా చదువు, హౌ డిడ్ యూ రీడ్. ఈ విధంగా డిడ్ యూ గుర్తుంచుకోండి. అన్నిట్లో డిడ్ యూ ఓకే, డిడ్ యూ అన్నీ పాస్ట్ యొక్క క్వశ్చన్ ఫామ్ను ఈ విధంగా ఫ్రేమ్ చేసుకోవచ్చు. సింపుల్ డబ్ల్యూహెచ్ ప్లస్ డిడ్ ప్లస్ యూ ప్లస్ V1 ఉంటే అది ఫాస్ట్ టెన్స్లోకి మనం ఏ విధంగా అయితే క్వశ్చన్ తయారు చూసాం. మనం ఒకసారి రఫ్గా చూసుకుంటే నువ్వు ఎందుకు వచ్చావు, వై డిడ్ యూ కమ్, అంతే. నువ్వు ఎందుకు వెళ్ళావు, సే వై డిడ్ యూ గో, నువ్వు ఎందుకు తిన్నావు, సే వై డిడ్ యూ, సేమ్ ఉంటుంది ఇక్కడ ఈట్. ఎందుకు తాగావు, వై డిడ్ యూ డ్రింక్, ఆ విధంగా చెప్పుకోవచ్చు.
నెక్స్ట్ నువ్వు ఎందుకు వచ్చావు, సరే నువ్వు ఏం తెచ్చావు, వాట్ డిడ్ యూ బ్రింగ్, ఏం తెచ్చావు, ఏం తిన్నావు, వాట్ డిడ్ యూ ఈట్, ఏం తాగావు, వాట్ డిడ్ యూ డ్రింక్. ఓకే, ఆ విధంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నువ్వు ఎక్కడ కొన్నావు, వేర్ డిడ్ యూ బాయ్, ఎక్కడికి వెళ్ళావు, వేర్ డిడ్ యూ గో, ఎక్కడికి వచ్చావు, వేర్ డిడ్ యూ కమ్, ఇక్కడ చూసావు, వేర్ డిడ్ యూ సీ, ఇక్కడ విన్నావు, వేర్ డిడ్ యూ హియర్. ఈ విధంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నీకు ఏ కలర్ అంటే ఇష్టపడుతున్నావు, విచ్ కలర్ డిడ్ యూ లైక్, ఏ కలర్ అంటే ఇష్టం. ఓకే, ఏ డ్రెస్ అంటే ఇష్టం, విచ్ డ్రెస్ డిడ్ యూ లైక్. ఈ విధంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నువ్వు ఎవరి పెన్ను తీసుకున్నావు, హూజ్ పెన్ డిడ్ యూ బారో, ఎవరి పుస్తకం తెచ్చుకున్నావు, హూజ్ బుక్ డిడ్ యూ బారో. ఈ విధంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే నువ్వు ఎలా ఆడావు, హౌ డిడ్ యూ ప్లే, నువ్వు ఎలా వెళ్ళావు, హౌ డిడ్ యూ గో, ఎలా వచ్చావు, హౌ డిడ్ యూ కమ్. ఈ విధంగా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఇంకా ఎగ్జామ్ కూడా చూసాం. ఈ విధంగా మనకు డబ్ల్యూహెచ్ ఫామ్ చేసుకోవచ్చు. స్ట్రక్చర్ సింపుల్, డబ్ల్యూహెచ్ డిడ్ యూ ప్లస్ మనకు V1 ఉంటే సరిపోతుంది. ఈ విధంగా మనం డబ్ల్యూహెచ్ ఫామ్లో పాస్ట్ టెన్స్లో జరిగిపోయిన వాటిని ఈ విధంగా మనం ప్రశ్నించవచ్చు. ఓకే, అదేవిధంగా వాట్ డిడ్ యూ బ్రింగ్ అంటే నువ్వు ఏం తెచ్చావు అంటే తెచ్చుడు అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. నువ్వు ఎందుకు వచ్చావు, ఆల్రెడీ వచ్చాడు ఉన్నాడు. వై డిడ్ యూ గో, ఎందుకు నువ్వు ఎందుకు వెళ్ళావు, వై డిడ్ యూ గో. ఆ విధంగా చెప్పుకోవచ్చు. సో నువ్వు ఎక్కడ కొన్నావు, వే డిడ్ యూ బాయ్. ఈ విధంగా చెప్పుకోవచ్చు. సింపుల్ డబ్ల్యూహెచ్ ప్లస్ డిడ్ యూ ప్లస్ V1 ఉంటుంది. ఇది ఈ స్ట్రక్చర్ ఫామ్లో మాత్రం ప్రశ్న మనం అడగాలి. ఈ స్ట్రక్చర్ అటు ఇటు అయితే అది సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్గా అన్నట్టు. ఓకే, రైట్. రేపు ఇంకో బిట్ చూద్దాం. థ్యాంక్ యూ. Please watch 30 days spoken English classes in my YouTube channel and subscribe and like.